ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా నీకే పెద్ద ఫ్యాను మేరే జిగిరి జాను నా పక్కా సీట్ ఇస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అటర్ రెచ్చగొట్టి చంపకబ్బాయా సూయా 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 అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా సూయా 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 నాతో సెల్ఫీ కొట్టేసావే అనసూయా తస్మైక భోగరస్మైక రాగహిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ముందుగా మాకు రాజుగా స్నేహితులుగా బంధువుగా మేము ఆహ్వానించుకుంటాం కావున నా తండ్రి ఈ వంటకాలను మీరు ఆశీర్వదించమని అయా ఇది మరి ఏ కొరత లేక వివాహము ఘనమైనదని చెప్పిన దేవుడు తండ్రి నాయన వివాహము మీరు ఏర్పరిచిన చలవని చెప్పిన దేవుడు ఏర్పరిచిందని చెప్పినారు ప్రభా అదే విధంగా తండ్రి వివాహమందు ఏ సమయమందు కూడా ఏ అపాయం జరగకుండా కాచి కాపాడు నాయన ఈ బిడ్డలను జీవించండి అన్ని విధాలుగా యాకోబు దేవుడు ప్రభా అదే విధముగా తండ్రి నాయన యేసయ్య తిరువేది బాలస్వామి గారు కూడా తండ్రి మీ సేవ చేసినాడు ప్రభా నాయన ఆయన మీ రాజ్యంలో చేర్చుకోండి ప్రభా అతనికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అదే విధంగా వాళ్ళ కోడలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వారికి ఇచ్చిన వారందరిని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా అస్మైక యోగ తస్మైక భోగరస్మైక రాగహిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం నవలన నీ వలన కలిగి ఎంతో వెంత చలినాలోన నిసమిసల నిసిలోన కసి ముద్దు తెచ్చుకోనా ప్రియ జగన శుభలగన కళ్ళ కిందులవుతు తొలి జగడాన ఎడతెగని ముడి పడని రస కౌగిలింతలోన కనులనే వేగి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం వానలా వచ్చి వరదలా మారే వలపు నీలి మేఘం మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా
ఇక నీతో నా ఇరు ఎదల సరిగమన సిగపూలు నలిగిపోనా హిమనయన సుమసయన చిన్న వేలు పెట్టి శుభ తరుణాన మనసతోన కొరికి దిన వరదాలు తొలగనీనా పడక గది నుంచి విడుదలేని విడిది వేచింది మన కోసం వయసుతో కిల్ల పడుచు ఎత్తిళ్ళు తెచ్చి మాగవాసే బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా తస్మై కయోగ తస్మై కభోగ రస్మై కరాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం ఆచంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం ఆనంద తీర బృంద విహార మందార సాగరం విశ్వాసం దృఢపరిచి దేవుని ఆత్మలను అనుసరింపజేయచ్చు దైవ మానవ ప్రేమ ఎందుకు తెలుసుకోవడం ఈ మీ బాధ్యతలు నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడాలని సిద్ధముగా ఉన్నారా? నేను మీపై సులువు గుర్తు వేయించున్నాను. మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు మీరు ఇందువల్ల మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతం అవుతున్నారు. సర్వశక్తుల నిత్య సర్వేశ్వరుడు మీరు మీ కుమారునికి లోకతకు పంపితరి వారు మా నుండి పిశాశక్తిని పాలలోని మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేసేది. కావున ఈ బిడ్డల నుండి జన్మపాపం తొలగించడు మేము అభ్యర్థనను చేయిస్తున్నారు. సహోదరి సహోదరు సహోదరుడు ఇంత మూలమున వారి పాపములకు దూరమైన దైవ జీవనమందు నిరంతరాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞానస్థానంలో మీరు ఇచ్చిన వాగ్దానాలను స్మరింపడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపడు. ఇది క్రీస్తవ విశ్వాసం. ఈ విశ్వాసం మూలకమును సూచించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రులను మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితరుల ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నిపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇది క్రీస్తవ విశ్వాసము. ఈ విశ్వాసము ప్రకటించే ఏ గొప్పతనము ఆమె. ఇప్పుడు మనం ప్రకటించిన క్రీస్తవ విశ్వాసములో మరి శారదా జ్ఞానస్థానం పొందుటకు మీరు సమ్మతించుతున్నారా? సమ్మతించున్నారు. నీటి వలన పవిత్రాత్మ జీవిస్తున్నారు. వారి క్రిస్మాదైనందు అభ్యంతరం చేస్తున్నారు. దీని ఫలితంగా మీరు దేవుని ప్రజలలో వచ్చి గురువు బోధకుడు రాజైన క్రీస్తునాథుడు నిత్యకాలము ఐక్యమై ఉంటారు కాక. ఆమేన్. వస్త్రము మీ క్రైస్తవ గొంతు మీ బంధువుల సుమార్గను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీన్ని నిర్మలముగా ఉంచుడు. ఆమేన్. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. మీరు ప్రకాశపుత్రులుగా జీవింపగలరు. విశ్వాసం నుండి స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమను సకల ప్రేమతో ఎదురిగి వారిని కలుసుకుందురుగాక. క్రీస్తునాథుని యందు జ్ఞానస్థానం అందరినీ దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
సర్వేశ్వరుడు మాకు సహాయం చేయనుగాక. సియోను నుండి మేము కాచి కాపాడును. క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండును. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మన మధ్యలో ఉన్నటువంటి గాంభీర్యం సర్వశక్తి గల సర్వేశ్వరుడి చెంతలు సహోదరి సహోదరులారా, అందుచేత వ్యతిరేకంగా పరిశుద్ధ సహోదరి శక్తి గల సర్వేశ్వరుడు మనకు చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య ప్రభువు 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. సహోదరులారా, మీరు క్రీస్తునందు గల గౌరవించే పరస్పరము మీరు చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ ప్రేమికుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు తనను సమర్పించు కొనుటకును ఆమె పవిత్రముగా నిర్దోషిగా ఉండుటకును ఆయన అడ్డు చేసెను. తమ దేహములను తాము ప్రేమించిన విషయంలో వర్తించినట్లే వాడు దాన్ని పోషించును, దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా వారిరువురును ఒకే విధిగా పంపుతున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించునని మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము, పునీత మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం. మీరు ఎరుగరా, ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి దేవుడు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రులు వేరు పరపరాదు అని యేసు పలికారు. కొత్తగా పెళ్ళింది కదా, మరి కొత్తగా పెళ్ళిన తర్వాత అత్తారింటికి వెళ్తూ ఉంటారు. మరి అత్తారింటికి వెళ్ళినప్పుడు పుట్టింట్లో ఉన్నటువంటి సంతోషము, పుట్టింట్లో ఉన్నటువంటి ఆనందము 4 నెలల నుంచో లేక 1 సంవత్సరం తర్వాత నుంచో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎవరితో అన్నారు? తల్లి కూతురుతో అంటూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరం అమ్మాను తల్లితో అంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా చదువుకోవడం అంటే గొప్ప చదువుకోలేదమ్మా, ముళ్ళు తీస్తారా లేదా? ముళ్ళని తీస్తారు. ముళ్ళు కూర్చుకున్నా అని కాలం చేస్తారా? కాలం తీరగా ముళ్ళు కూర్చుకుంది కదా అని. వివాహ బంధం కూడా ఇదే. వివాహ బంధంలో కష్టాలు ఉంటాయి. వివాహ బంధంలో కూడా ఈనాటి పరిస్థితి మనందరం కూడా దిగజారకూడదు. ఎందుకంటే వివాహ బంధంలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ కష్టాలను పరిష్కరించుకోవాలి. నాకు విడాకులు కావాలి అని ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా జన్మించినటువంటి నుంచి ఆ బిడ్డకు భర్త భార్య మధ్యనాథ కాలంలో కూడా ఈ యొక్క కథోలిక విశ్వాసంలో 2 పేర్లు లేదు. ఇద్దరు కూడా ప్రమాణం చేస్తూ ఉంటారు. ఏమైనా మొట్ట వచ్చి ఉన్నారా అని అంటే అబ్బాయి అమ్మాయి కూడా వచ్చి ఉన్నా అన్నారు. సరే, ఆ ప్రశ్న అంతటితో అయిపోయింది. 2వ ప్రశ్న, జీవితకాలం కూడా భార్యాభర్తలుగా జీవించాలి సిద్ధంగా ఉన్నారా అన్న. మనందరం పూర్తి ప్రార్థన చేసేటువంటి సందర్భంలో బిడ్డలిద్దరు కూడా దేవుడు దీవించాలని వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇద్దరు కూడా లేచి నిలబడండి. ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరుచున్నట్లు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు ఇప్పుడు ఈ దివ్య సంస్కారం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను